హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో కోడి కూస్తే లేసిన దగ్గర నుండి మధ్యాహ్నం 12 వరకు నేను ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేనైతే కరెక్ట్గా 5 గంటలకు లేసానండి. ఇంతకు ముందు అయితే 6 గంటలకు లేసేదాన్ని, కానీ మా బాబుకి స్కూల్కి పంపిస్తుండే 5 గంటలకు లేస్తున్నాను. లేయగానే ఫస్ట్ కొన్ని నా పనులు ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మా బాబుని స్కూల్కి పంపిస్తున్నాను కాబట్టి ఇంకా వాడికి కావాల్సిన వంట అంతా కూడా రెడీ చేస్తున్నాను. మా బాబుకి ఒక్కడి కోసం అయితే టమాటా కూర చేస్తున్నానండి. కూరగాయలు ఏం లేవు, టమాటాలు మాత్రమే ఉన్నాయి. వాడికి తగ్గట్టుగా కూర చేసేస్తున్నాను. మా కోసం మధ్యాహ్నం ఏదైనా వేరే కూర చేసుకుంటాను. అంటే రొయ్యలు ఉన్నాయి, కొద్దిగా చిక్కుడుకాయలు ఉన్నాయి. ఆ రెండు కలిపి ఎండి చింతాకు వేసి కూర చేద్దాం అనుకుంటున్నాను. ఆ కూర అయితే మా బాబుకు బాక్స్లో పెట్టలేను కాబట్టి వాడికి ఒక్కడికైతే టమాటా కూర చేసేసాను. దాని తర్వాత టిఫిన్ రెడీ చేస్తున్నాను. టిఫిన్ ఈరోజు మైసూర్ బోండా అయితే చేస్తున్నానండి. ఈ మైసూర్ బోండాకి ఒక కప్పుడు పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగుని మెత్తని పేస్ట్ లాగా అయితే కవ్వం కొట్టాను. దాని తర్వాత ఆ పెరుగులో కొద్దిగా సాల్ట్ ఉన్ని కొద్దిగా సోడా ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా అయితే కలుపుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి. సోడా ఉప్పు వేయడం వల్ల పెరుగు చూడండి పైన లైట్గా బుడగల్లా అయితే వచ్చింది. దాని తర్వాత మైసూర్ బోండాలు అని చెప్పాను కదా, ఏ కప్పుతో పెరుగు తీసుకున్నానో ఆ కప్పుతో మైదా పిండి తీసుకొని పెరుగులో వేసేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండిని అయితే కలుపుకుంటున్నాను. నేనైతే ఈ మైసూర్ బోండాలు ఎప్పుడు ఎక్కువగా చేయనండి. మైదా ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు కదా, అందుకని ఎక్కువగా ఏం చేయను. కానీ నిన్న టిఫిన్ కోసం అయితే ఏమీ నానేయలేదు. ఇంకా తెల్లవారులేసి ఏదో ఒక టిఫిన్ అయితే ఖచ్చితంగా చేయాలి. మెయిన్ మా బాబుకి స్కూల్కి పంపిస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం ప్రతిరోజు కూడా ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తాను. ఇంకా వాడి బాక్స్లోకైనా ఏదో ఒకటి ఉండాలనేసి మైసూర్ బోండా అయితే చేస్తున్నానండి. నాకు తెలిసి ఈ మైసూర్ బోండా ఇది రెండోసారి అనుకుంటా చేయడము, ఎక్కువగా ఏం చేయను. ఇంకా మైసూర్ బోండా చేసేటప్పుడు కొద్దిగా కొలతలు వేసుకొని చేసుకోవాలి. నాకైతే అంత పర్ఫెక్ట్గా కుదిరినట్టయితే ఎప్పుడూ రాలేదండి. ఇంకా పిండి నీట్గా ఉండలు లేకుండా కలుపుకున్నాను. పిండి కలుపుకున్నప్పుడు మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే లోపల పిండిలా ఉండిపోతుంది బోండాలు వేగించుకున్నప్పుడు. లూజ్గా ఉంటే నూనె ఎక్కువ తాగుద్ది, అందుకని కరెక్ట్గా కలుపుకోవాలి. ఇంకా నేను పిండి నీట్గా ఉండలు లేకుండా కొలతల మీద వేసుకొని అయితే కలుపుకున్న తర్వాత ఈ పిండిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా జీలకర్రని అల్లం మెత్తగా దంచుకొని అన్నీ కూడా పిండిలో వేసేసుకొని అయితే కలిపేసుకొని మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత టిఫిన్లోకి చట్నీ చేస్తున్నాను. చట్నీ అయితే పల్లీలోని కొద్దిగా నువ్వులు, కొబ్బరి వేసి అయితే చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ బాండల్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు లేవనేసి ఒక 4-5 దాకా ఎండుమిర్చి వేసుకొని ఈ పల్లీలుని ఎండుమిర్చి లైట్గా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒక 4-5 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా లైట్గా వేగించేసుకుంటున్నాను. దాని తర్వాత పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా వేగించుకుంటున్నాను. ఇవన్నీ వేగించుకొని లాస్ట్లో దింపుకుంటాము అనే టైంలోనైతే కొద్దిగా నువ్వులు వేసాను. నువ్వులు వేసేదైతే చూపించడం మర్చిపోయానండి. నువ్వులు అయితే ఎక్కువగా ఏం వేయనండి, కొద్దిగా ఒక్క స్పూన్ మాత్రమే వేసుకుంటాను. నువ్వులు వేసుకుంటే చట్నీ స్మెల్ మంచిగా వచ్చి తినడానికి బాగుంటుందని కొద్దిగా వేస్తాను. ఇంకా వేగించుకున్నవన్నీ ఒక 10 నిమిషాలు చల్లారించుకున్నాను. దాని తర్వాత మిక్సీలో వేసుకొని చట్నీ చేసేసుకున్నాను. మిక్సీ ఆడించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే చట్నీ చేసేసాను. దాని తర్వాత ఇప్పుడు బోండాలు చేయడానికి అయితే పొయ్యి మీద కళాయి పెట్టుకొని మళ్ళీ ఆ కళాయిలో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. మామూలుగా రెగ్యులర్గా వాడే దాంట్లోనే కొద్దిగా ఆయిల్ నూనె, మళ్ళీ కొత్త ప్యాకెట్ ఒకటి చింపేసి ఆ కొత్త ప్యాకెట్లో నూనె కూడా కొద్దిగా వేసాను. ఇంక ఈ పిండి కలిపి అయితే గంట సేపు ఏం అవ్వలేదండి, నాకు అంత టైం లేదు. ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకున్నాను. పిండి ఎంతసేపు పక్కన ఉంటే అంత బాగా పులుస్తుందంట. నాకు అంత టైం లేక ఒక అరగంట సేపే పక్కన పెట్టుకున్నాను. ఇంకా మా బాబుకు బాక్స్లో అయితే పెట్టాలి కదా, అందుకనేసి
టైం అయిపోతుందని ఇంకా పొయ్యి మీద బాండాలు పెట్టేసి నూనె వేసుకొని అయితే బోండాలు వేసేస్తున్నాను. మైసూర్ బోండాలు ఎక్కువగా తినకూడదు అని అంటారు, ఎక్కువగా తింటే అరగవు అని అంటారు. కానీ ఎప్పుడైనా ఒకసారి తింటే ఏమీ కాదండి. నేనైతే ఎక్కువగా ఏం చేయను కానీ అప్పుడప్పుడు చేస్తాను. చాలా రేర్గా చేస్తానండి. ఈ మైదా పిండికి బదులుగా మనం గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. కానీ గోధుమ పిండితో అంత బాగా వస్తాయని నాకు అనిపించదు. నేనైతే ఎప్పుడు గోధుమ పిండితో వేస్ట్ చేయలేదండి. మైదా పిండితో కూడా చాలా తక్కువ సార్లు వేస్ట్ చేస్తాను. ఎప్పుడైనా తప్పదు ఇంకేం టిఫిన్ లేదు అన్నప్పుడు మాత్రమే చేస్తాను. ఇంకా బోండాలు అయితే పర్వాలేదండి, బాగానే వచ్చాయి. కానీ బయట హోటల్లో అమ్ముతారు చూసారా, అంత పర్ఫెక్ట్గా అయితే ఏమీ రాలేదు. పర్లేదు, తినొచ్చు, బాగానే వచ్చాయి. ఇంకా బోండాలన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత వేగిన తర్వాత పక్కకైతే తీసేసుకుంటున్నాను. నాకైతే ఈ మైసూర్ బోండాలు పెద్దగా ఇష్టం ఉండదండి. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా ఏం తినరు. ఎప్పుడైనా ఒకసారి చేస్తే టిఫిన్ అనుకొని కొద్దిగా తింటారు అంతేని. అందుకని నేను కూడా ఎక్కువ ఏం చేయలేదండి. ఒక 2-3 వాయిలు అయ్యేంత వరకు అయితే చేశాను అంతేని. ఎక్కువ చేసినా మిగిలిపోతాయి, తినడానికి ఇష్టపడరని కొద్దిగానే చేశాను. ఈ మైసూర్ బోండాలు నూనెలో వేయగానే బాగా పొంగుతాయండి. కాకపోతే నాకెందుకో సరిగ్గా పొంగటం లేదు. నేనేం మిస్టేక్ చేశానో లేకపోతే ఏమైనా టిప్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో చెప్పండి. ఇంకోసారి నేను ఖచ్చితంగా అలా ట్రై చేస్తాను. నేనైతే ఈ బోండాలు చేసే ముందు అయితే సోడా ఉప్పు కూడా వేసాను. అదే వంట ఉప్పు అంటారు కదా, అది కూడా వేసాను. అది వేసినా సరే బోండాలు అయితే సరిగ్గా పొంగలేదు. ఇంక ఇప్పుడైతే మా బాబుకి బాక్స్లోకి అయితే అన్నం కట్టాలి కదా, అందుకనేసి ఒక గిన్నెలోకి అన్నం వేసుకొని ఆ అన్నంలోనే పక్కకైతే కూర వేసుకుంటున్నాను. అన్నము కూర రెండు కూడా చాలా వేడిగా ఉన్నాయండి. వేడిగా ఉన్నప్పుడు బాక్స్ కడితే అన్నం చెడిపోతుంది కదా, మధ్యాహ్నం దాకా ఉండదు. అందుకనేసి కూర అన్నము రెండు చల్లార్చడానికి అయితే గిన్నెలో వేసుకొని ఫ్యాన్ కింద అయితే పెట్టుకుంటున్నాను. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే బాక్స్ కడతానండి. ఇంకా నేను కొద్దిగా నీరు కూడా బాగా మరగనిచ్చి అయితే ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. బాబుకు రోజు బాక్స్తో పాటు నీరు పెడతాను కదా, ఆ మంచి నీరు అయితే నేను బాగా మరగేసి చల్లార్చిన నీరే పెడతానండి. మా బాబుని స్కూల్లో వేసిన నుండి ఎప్పుడు కూడా జలుబు చేసినట్టుగానే ఉంటుంది. అందుకనేసి వేడి నీరే మ్యాక్సిమం పెడతాను. వేడి నీరు అంటే మరగేసి నీరు చల్లార్చి బాటిల్లో వేసి అయితే పెడతాను. ఇంకా అన్నం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కూర అన్నము నీట్గా కలిపేసి అయితే 2 బాక్సుల్లో అన్నం పెట్టాను. ఒక బాక్స్లో అయితే బోండాలు పెడుతున్నాను. 3 బాక్సుల్లో పెడుతున్నానని ఎక్కువగా పెడుతున్నాను అనుకోకండి, కొద్దిగానే పెడతాను. బాక్సులు చిన్నవి కాబట్టి కొద్దిగా పెట్టి అయితే పంపిస్తాను. ఇంకా ఒకరైతే నన్ను కామెంట్లో ఎక్కువసార్లు చెప్తున్నారు, అక్క ప్లాస్టిక్ బాక్స్లో బాబుకి అన్నం పెట్టకండి, స్టీల్ బాక్స్లో పెట్టండి అని అయితే కామెంట్లో చెప్తున్నారు. నేను కొద్ది రోజులైతే దీంట్లో పెడతానండి, దాని తర్వాత బాక్స్ ఖచ్చితంగా మార్చేస్తాను. స్టీల్ బాక్సులు మా బాబుకు సరిపోయినంత చిన్నవి అయితే లేవు, పెద్ద బాక్సులు ఉన్నాయి. కొద్ది రోజులు ఈ బాక్సులే వాడేసి దాని తర్వాత కొత్త బాక్సులు స్టీల్ బాక్సులు తీసుకొని దాంట్లోనే అన్నం పెడతాను. ఇంకా బాక్సులో అన్నం పెట్టేసిన తర్వాత వేరే బాక్స్లో అయితే స్నాక్స్ పెడుతున్నాను. స్నాక్స్ అయితే ఒక 3 రకాలు పెడతానండి ప్రతిరోజు. ఒక 2 వేరుశనగ ముద్దలు పెట్టాను. ఇంకొక 4 దాకా గుడ్డే బిస్కెట్లు వేసి కొద్దిగా మనుబూర్లు అయితే వేస్తున్నాను. ఈ 3 కూడా కొద్దిగానే పెడతాను కానీ 3 రకాలు పెడతాను. మ్యాక్సిమం ఆల్మోస్ట్ నేను కట్టినవన్నీ కూడా సాయంకాలం వచ్చేటప్పటికి తినేసే వస్తున్నాడు. మరి అక్కడ తింటున్నాడో పారేస్తున్నాడో నాకైతే తెలియటం లేదు. బాక్సులు అయితే ఖాళీ అయ్యి ఇంటికి వస్తున్నాయి. ఇంకా బాటిల్లో కూడా కాచి చల్లార్చిన నీరు కూడా వేసేసుకొని ఇంకా బాక్స్ బ్యాగ్లో అయితే అన్నీ పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ అన్నం బాక్స్ పెట్టేసుకున్నాను, దాని మీద అయితే స్నాక్స్ బాక్స్ పెట్టాను. ఇంకా బాటిల్ పెట్టేసి ఒక స్పూన్ పెడతాను. స్పూన్తోనే తినిపిస్తారంట అక్కడ, అందుకని స్పూన్ ఖచ్చితంగా పెడతాను. ఇంకా కచ్చిప్ కూడా పెట్టేస్తున్నాను. ఇదేనండి సింపుల్గా అయితే బ్యాగ్లో ఇవన్నీ పెడతాను. చిన్న పిల్లోడు కదా, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మా బాబుకి స్కూల్కి కావాల్సినవన్నీ నేను సర్దేటప్పటికి మా బాబు అయితే ఇంకా నిద్ర లేయలేదు. ఇంకా మా అత్త నిద్ర లేచి ఇంటి ముందు వాకిలి చిమ్మేసి అయితే కల్లాపు జల్లుతుందండి. అంటే నేను తెల్లవారు లేసి వాడికి కావాల్సినవన్నీ రెడీ చేసినప్పటికి టైం 7-7:30 ఈ టైం అయిపోతుంది. అంటే 7 దాకా అయితే నాకు మా బాబుతోనే పని ఉంటుందండి. అంటే 7 గంటలకి స్కూల్ బస్ వస్తుంది. 7 గంటలకైనా 7:15కైనా కరెక్ట్గా స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఇంకా మా బాబుకి స్కూల్కి పంపించిన దాకా నేను వాడి పనిలోనే ఉంటాను. ఇంకా 7-7:15 అంటే చాలా ఎండ వచ్చేస్తుంది కదా, లేట్ అయిపోతుందని మా అత్త తెల్లవారు లేసి అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేసి ప్రతిరోజు ప్యాడ్ నీరుతోనే కల్లాపు జల్లుతుంది. మా అత్త ఇప్పటికీ 2-3 నెలల నుండి ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లడం వల్ల ఇంటి ముందు అయితే చాలా గట్టిగా ఉందండి. ఇంతకు ముందు అయితే బాగా దుమ్ముగా ఎక్కువగా ఇసుక అయితే బాగా రేగిపోయి ఎక్కువగా ఇసుక అయితే ఉండేది. ఇప్పుడు రోజు ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లడం వల్ల బాగా గట్టిపడిందండి.
ఇంకా మా అత్త కల్లాపు జల్లేలోపు నేనైతే మా బాబుని రెడీ చేస్తున్నాను. మా బాబు ఈరోజు కొద్దిగా తెల్లవారు లేచిన నుండి లైట్‌గా ఏడుస్తూనే లేసాడండి. ఇంకా వాడు లేచిన నుండి ఏడుస్తున్నాడని వాడు లేసేది, వాడిని రెడీ చేసేది ఇవేం చూపించలేదు. వాడి నిద్ర మత్తు వదిలి బాగా నార్మల్ అయిన తర్వాత నుండి వాడిని వీడియో అయితే తీశాను. ఇంకా మా అత్త అయితే చూడండి ఇంటి ముందు ఎంత నీట్‌గా కల్లాపు జల్లింది. ఇంటి ముందు చాలా పచ్చగా ఉంది చూడడానికి. పేడతో కల్లాపు జల్లితే ఇంటి ముందు చూడడానికి చాలా బాగుంటుందండి. పచ్చంగా ఉంటది. ఇంకా మా బాబుని లేపిన నుండి వాడు ఏడుస్తూనే ఉందుడు. ఇంకా ఏడుసుకునే బ్రష్ చేశాడు, స్నానం చేశాడు, బట్టలు వేయించుకున్నాడు. దాని తర్వాత చాలాసేపటికి నార్మల్ అయ్యాడు. ఇంకా నార్మల్ అయిన తర్వాత ఇంకా బయటికి సైకిల్ తీసుకొని వచ్చాము. అంటే సైకిల్ తొక్కుకుంటా ఉంటే మా మావయ్య అన్నం తినిపించేస్తే నేను ఇంకా తల దువ్వడము వాడికి పక్కనే కచ్చీపు కడతాను. అంటే ఎప్పుడు జలుబు ఉంటుంది కదా తుడుచుకోవడానికి ఉంటుందని పక్కకి సైడ్కి అయితే కచ్చీపు పిన్నిల్స్ పెట్టేసి కడతానమాట. అలా కట్టకపోతే ఇంకా బట్టలకి ఏకము ఈ 2 భుజాల మీద చీముడు విపరీతంగా రాసేస్తున్నాడు. 2 భుజాలు కూడా స్కూల్ నుండి వచ్చేటప్పటికి నల్లంగా అయిపోతున్నాయి. ఇంకా ఆయమ్మేమో పక్కన కచ్చీపు కట్టు పిన్నీస్ పెట్టేసి వాడికి ఎప్పుడు జలుబు వచ్చినా మేము తుడిచేస్తాం కాబట్టి పక్కకు అవ్వదు అని చెప్పింది. నేను ఈ కచ్చీపు కట్టడం స్టార్ట్ చేసిన నుండి బట్టలు అయితే చాలా నీట్గా ఉంటున్నాయండి. అందుకని ప్రతిరోజు కూడా మర్చిపోకుండా ఖచ్చితంగా పక్కకైతే కచ్చీపు కడతాను. ఇంకా అన్నం అయితే ఖచ్చితంగా వాళ్ళ తాతయ్య తినిపించాలి. ఎవ్వరు తినిపించినా అస్సలు తినడు. వాళ్ళ తాతయ్య వాడు వెనక తిరుక్కుంటా అయితే తినిపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడప్పుడు వాళ్ళ తాత కూడా తినిపించినప్పుడు మాట వినకపోతే నేను కర్ర పట్టుకొని అయితే బెదిరిస్తాను. అలా బెదిరిస్తే నోట్లో ముద్ద పెట్టుకుంటాడనమాట. ఎప్పుడైనా ఇంకా నేను తిన్ననేసి తెల్లవారు తినకుండా బస్సు ఎక్కేసి వెళ్ళిపోయాడు అనుకోండి స్కూల్కి, వాళ్ళ తాతకైతే మనసులో మనసు అస్సలు కలదండి. ఇంకా స్కూల్ బస్సు ఎక్కించిన నుండి మళ్ళీ సాయంకాలం వచ్చిందాకా ఈరోజు అబ్బాయి తినకుండా వెళ్ళిపోయాడని అంటనే ఉంటాడు. ఖచ్చితంగా తెల్లవారు ఎంత ఇబ్బంది అయినా సరే కనీసం కొద్దిగైనా అన్నం తినిపిస్తాను, లేకపోతే టిఫిన్ అయినా తినిపిస్తాను. కొన్నిసార్లు కొన్ని రకాల టిఫిన్లు అయితే తిండండి, అలాంటప్పుడు అన్నం తినిపిస్తాను. ఈరోజు మైసూర్ బోండా చేశాను కదా, మైసూర్ బోండా అస్సలు తినడానికి ఇష్టపడలేదు. అందుకని మళ్ళీ అన్నం కలిపేసి అయితే పెట్టాను. ఫస్ట్ వాళ్ళ తాత బోండానే తినిపించారు, బోండా ఏమో తినలేదు బాబు. అందుకని మళ్ళీ అన్నం కలిపేసి అయితే తినిపించాము. ఎక్కువ అన్నం కూడా తినలేదు, ఒక 6-7 స్పూన్ల దాకా తిన్నాడు అంతేని. ఇంకా బస్సు వచ్చేసింది, అంతలోపు బస్సు ఎక్కిచ్చేసి అయితే పంపించేసాము. ఈ మధ్య అయితే బస్సు ఎక్కించేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అస్సలు యాడట్ ఉండలేదండి. అలవాటు అయిపోయాడు. బస్సు ఎక్కిన తర్వాత బాయ్ చెప్తే బాయ్ చెప్తున్నాడు, నవ్వుకుంటూనే బస్సు ఎక్కేసి అయితే వెళ్ళిపోతున్నాడు. చాలా వరకు అయితే స్కూల్ అలవాటు అయ్యిందండి. కాకపోతే స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే పిల్లలు మాత్రం ఇంకా అలవాటు అవ్వలేదని అనుకుంటున్నాను. అంటే పిల్లలతో కలిసి ఆడుకోవడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ ఇవి ఇంకేవి చేయటం లేదనేసి స్కూల్ టీచర్ అంటుంది. స్కూల్ టీచర్ల దగ్గరికి కూడా వెళ్ళటం లేదనమాట. అంటే ఏదైనా రాయిపించడానికి, వాటితో ఏమైనా పలికించడానికి, మాట్లాడిపించడానికి స్కూల్ టీచర్లు పిలిచినా సరే దగ్గరికి వెళ్ళటం లేదంట. అది అలవాటు అయ్యేటప్పటికి ఎలగలేదని కొద్దిగా టైం పట్టద్ది. ఇంకా పలక మీద కూడా ఏవి గీయటం లేదంటే ఏబిసిడీలు ఏవి కూడా గీయటం లేదు. ఎలాగ పంపించిన పలక అలా వస్తుంది. కొన్నిసార్లు ఎప్పుడైనా సరే పిచ్చి గీతలు గీసుకుని అయితే వస్తున్నాడు. మరి అవి ఎప్పుడు అలవాటు అవుతాయో నాకైతే కొద్దిగా టైం పడుతుంది అలవాటు అయ్యేటప్పటికనైతే అనుకుంటున్నాను. ఇంకా బాబుకి స్కూల్కి పంపించేసిన తర్వాత అత్తేమో వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లేసింది కదా, నేనేమో ముగ్గు వేసేస్తున్నాను. ముగ్గు ఇది కూడా 7 చుక్కల ముగ్గు అండి, చిన్న ముగ్గేని 7 చుక్కలు మధ్యలో చుక్కలు పెట్టుకొని 4 వచ్చేంత వరకు అయితే పెట్టేసుకొని అయితే ముగ్గు వేసేసుకున్నాను. నేను ఈ ముగ్గు వేసేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 7:30 ఈ టైం అయితే అయిపోయిందండి. బాబు బస్సు వచ్చేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 7:15 అయ్యింది. వాడు వెళ్ళిపోగానే నేనైతే ముగ్గు వేసేసాను. నేను ఈ ముగ్గు వేసేటప్పటికి ఎండ కూడా బాగానే వచ్చేసిందండి. ఎండ రాగానే ఫస్ట్ మా ఇంటి మీద పడుతుంది. అంటే మా ఇల్లు తూర్పుకు తిరిగి ఉంటుంది. అందుకని సూర్యోదయం అవ్వగానే ఫస్ట్ ఆ కిరణాలు వచ్చి మా ఇంటి మీద పడతాయి అన్నట్టుగానే ఉంటుందండి. అంటే సూర్యుడు ఉదయించగానే ఎండ అయితే మా ఇంట్లోకి వచ్చేస్తుంది. అది చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుందండి, బాగుంటుంది. అంటే తెల్లవారి ఆ లేత కిరణాలు ఇంట్లో వచ్చి పడితే చూడడానికి చాలా బాగుంటుంది కదా. అలా తూర్పు పక్కకి తిరిగి మా ఇల్లు ఉండడం వల్ల ఆ ఎండ అయితే ఇంట్లోకి వస్తుంది. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఈ చిన్న ముగ్గు వేసాను. ఇంటి ముందు కూడా ఒక చిన్న ముగ్గు వేసేసాను. 3 చుక్కల ముగ్గు అయితే వేసేసాను. ఇంకా ముగ్గు అంతా వేసేటప్పటికి ఎండ బాగానే వచ్చింది. చూడండి ఇంటి చుట్టూ చెట్లు ఉండడం వల్ల చూడడానికి ఎలా ఉందో. మా ఇంటి చుట్టూ ఎక్కువగా చెట్లు ఉండడం వల్ల చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మా ఆయనేమో టిఫిన్ మొత్తం తినేసి డ్యూటీకి అయితే బయలుదేరుతున్నారు. డ్యూటీకి బయలుదేరేటప్పటికి టైం అయితే 9-9:30 ఈ టైం అయితే అయ్యింది.
ఇంక నేనైతే బాయ్ చెప్పడానికైతే వచ్చానండి. మా ఆయన ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినా సరే నేను దారిలో దాకా వచ్చి బాయ్ చెప్పేసి పంపిస్తాను. ఫస్ట్ నుండి ఇలా అలవాటైపోయింది. ఇంక నాతో పాటు మా బన్నీ కూడా ఖచ్చితంగా దారిలోకి వస్తాడు. మా ఆయన డ్యూటీకి బయలుదేరుతున్నారు అని అనగానే మా బన్నీయే ముందు వచ్చేసి రోడ్డు మీద అయితే నిల్చుంటుంది. ఇంకా వెళ్ళిన దాకా రోడ్డు మీద నిల్చుని అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా మధ్యాహ్నము మా కోసం అయితే కూర చేస్తున్నాను. కూర అయితే రొయ్యలు, చిక్కుడుకాయ, టమాటా, ఉల్లిపాయ వేసి అయితే కూర చేస్తున్నాను. రొయ్యలు నీట్గా ఒలిచిపెట్టేసుకున్నానండి. అంటే రొయ్యలకి ముందున్న తలకాయ, వెనుకున్న తోక, ఇంకా చిన్న చిన్న కాలు ఉంటాయి కదా, అవన్నీ నీట్గా ఒలిచేసి అయితే పక్కన పెట్టుకున్నాను. చిక్కుడుకాయలు కూడా చిక్కేసుకున్నాను. టమాటా ఉల్లిపాయ అయితే కట్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు నీట్గా కడిగేసుకొని చిన్న దబర్లో వేసుకొని అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయలు ఉడికేలోపు టమాటా ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకుంటాను. చిక్కుడుకాయలు ఉడికించకుండా కూడా కూర చేసుకోవచ్చు. కానీ నాకెందుకో ఈ పందిరి చిక్కుడుకాయలు ఖచ్చితంగా ఉడికించుకున్న తర్వాత కూర చేసుకోవాలనిపిస్తుంది. ఇంకొక పక్క చిక్కుడుకాయలు ఉడికించుకుంటేనే ఇంకో పక్క అయితే రొయ్యలు వేగించుకుంటున్నాను. నార్మల్గా అంటే బాండల్లో వేసి నూనె వేయకుండా అయితే రొయ్యలు వేగించుకుంటున్నాను. రొయ్యలు ఇలా లైట్గా వేగించుకోవడం వల్ల ఎక్కువగా నీసు వాసన రాకుండా ఉంటుంది కూర. ఇంకా చిక్కుడుకాయలు ఉడికిపోయిన తర్వాత వడగట్టేసుకున్నాను. ఇంకా కూర కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసి అయితే పెట్టుకున్నాను. ఇది ఎండి చింతాకు పొడిలా చేసిన పొడండి. ఇంకా రొయ్యలు అయితే కడిగేసుకొని మళ్ళీ ఒకసారి నూనెలో వేగించేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయని టమాటా కూడా సన్నగా కట్ చేసేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకా కూరకు తాలింపుకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవి తాలింపులో వేసుకోవడానికి అయితే అవి కూడా రెడీ చేసేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఉడకబెట్టుకున్న ఈ గోరు చిక్కుడుకాయలు వేసేసుకున్నాను. దాని తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయని టమాటా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కూర కలుపుకుంటున్నానండి. ఎలా కలుపుకుంటున్నానో చూపిస్తున్నాను. అన్నీ ఇప్పుడే వేసేసుకొని అయితే కలిపేసుకుంటాను. ఇంకా ఉల్లిపాయ టమాటా వేసిన తర్వాత వేగించి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఎండి చింతాకు పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఈ ఎండి చింతాకు పొడి ఎలా చేసుకుంటారంటే, ఈ చెట్టుకి లేత చింతాకు వస్తుంది కదా, ఆ చింతాకు మరీ లేతగా లేకుండా ముదురుగా లేకుండా కొమ్మలు కొట్టేసుకొని ఆ కొమ్మలు ఎండలో కాకుండా నీడలో పెట్టేసి అయితే బాగా ఎండనిస్తారు. దాని తర్వాత ఆ చింతాకుని ఎక్కువ రోజు స్టోర్ చేసుకుంటారు. అవసరమైనప్పుడు మెత్తటి పొడిలాగా మిక్సీ వేసుకొని అయితే కూరల్లో వేసుకుంటారు. చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడైనా సరే ఎండి చింతాకు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఇంకా ఎండి చింతాకు వేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకొని అన్నీ నీట్గా ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసేసుకొని అయితే కూర కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద అయితే దబర పెట్టేసుకొని ఆ దబర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఆయిల్లో కొద్దిగా ఆవాలుని జీలకర్ర వేసేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, ఇవి అవి కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఎండి చింతాకుతో కూర చేసుకోవచ్చో తెలుసో ఖచ్చితంగా చెప్పండి. నాకైతే పెళ్లి కాకముందు అసలు ఎండి చింతాకుతో కూర చేస్తారని అస్సలు తెలియదండి. ఎండి చింతాకు కూడా అంటే స్టోర్ చేసుకుంటారని కూడా తెలీదు. మా ఇంట్లో అయితే మేము ఇప్పుడు స్టోర్ చేసుకుంటున్నామండి. అంటే లేత చింతాకు వచ్చినప్పుడే కొమ్మలు కొట్టేసుకొని ఎండలో కాకుండా నీరులో ఆరబెట్టి ఆ ఆకంతా కూడా స్టోర్ చేసుకుంటాము. ఏదైనా కవర్లో కానీ గోతంలో కానీ కట్టేసి అయితే పెట్టుకుంటాము. ఎప్పుడు కూర చేయాలనిపిస్తే అప్పుడైతే బాగా పొడిలాగా దంచి కానీ మిక్సీలో వేసి కానీ కూరల్లో వేసుకుంటాం. ఎక్కువగా చేపల కూరలోనే వేసుకుంటామండి. అది కూడా అన్ని చేపల కూరలో కాదు, ఇలా నెత్తళ్ళ కూర కానీ ఇలా రొయ్యల కూర కానీ వీటిల్లోనే ఎక్కువగా వేసుకొని అయితే కూర చేసుకుంటాము. చాలా బాగుంటుంది తినడానికి. ఈ ఎండి చింతాకు ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా చెప్పండి. ఇలా ఎంతమంది కూర చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా తాలింపు వేగిన తర్వాత తాలింపులో కలిపి పెట్టుకున్న కూర వేసేసుకొని ఇంకా మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టి అయితే బాగా ఉడికించుకుంటున్నాను. ఉడికించుకునేటప్పుడు మాత్రం నీరు బాగా పూర్తిగా ఇనికిపోవాలండి. బాగా కూర దగ్గర అయిపోవాలి. అస్సలు పులుసు అయితే ఏమీ ఉండకూడదు. చింతపండు నీరు ఏమీ వేయమండి. ఎందుకంటే చూసారు కదా మీరు, ఎండి చింతాకు వేస్తాం కాబట్టి ఆ పులుపే చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకొక పక్క కూర పెట్టాను, ఇంకో పక్క అయితే రసం పెట్టుకుంటున్నాను. కొద్దిగా టమాటా వేసి అయితే రసం పెట్టేసుకుంటున్నానండి. అంటే నాన్ వెజ్ కూర ఏదైనా వండే సరే ఖచ్చితంగా ఇంట్లో రసం ఉండాలి. నార్మల్ డేస్లో అయితే రసం పెట్టుకోము. కాకపోతే ఇలా ఏవైనా చేపలు కానీ మాంసం కానీ కోడిగుడ్ల కూర కానీ ఏవైనా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా రసం అయితే పెట్టుకుంటాము. ఇంకా ఈరోజు కూడా రసం పెట్టాను. నేను 3 రోజులకు ఒకసారి
4 రోజులకు ఒకసారి ఇలా అయితే రసం పెట్టుకుంటాము. నార్మల్ డేస్‌లో కూటి నీరైనా వేసుకుంటాము. లేకపోతే పెరుగు గాని, మజ్జిగ గాని వేసుకొని అయితే తింటాము. డైలీ అయితే రసం పెట్టుకోమండి. నేను ఈ రసం పెట్టేలోపు కూర కూడా పూర్తిగా రెడీ అయిపోయింది. కూరలో అయితే అస్సలు నీరు లేదు. అదే పులుసు అంటాం కదా, ఆ పులుసు అయితే అస్సలు లేదు. కూర పూర్తిగా కూరలో ఉండే నీరంతా ఇనికిపోయి దగ్గరగా అయిపోయింది. ఇలా ఉంటేనే ఈ కూర తినడానికి బాగుంటుందండి. లేకపోతే తినలేము. అంటే పులుసులా కూర ఉన్నదనుకోండి తినడానికి అంత బాగుండదు. అందుకని పూర్తిగా నీరు ఇనికిపోయేంత వరకు ఉడికించుకుంటే దాని తర్వాత కూర రెడీ అయిపోయినట్టేని. లైట్గా పులుసు ఉన్నప్పుడే మనం ఉప్పు కారం సరిపోకపోతే అప్పుడే చూసేసుకొని అప్పుడు వేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నానండి. అందరం తినడం అయిన తర్వాత గిన్నెలు దోముతున్నాను. ఈ గిన్నెలు దోమేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 1:30 ఈ టైం అయితే అయ్యింది. ఈరోజు నేను జామ చెట్టు కింద కూర్చొని అయితే గిన్నెలు దోమేసుకుంటున్నాను. ఎక్కువగా గిన్నెలు లేవనేసి ఇక్కడ కూర్చొని అయితే దోమేస్తున్నాను. లేకపోతే తొట్టి దగ్గర వేసుకొని గిన్నెలు దోముకుంటాను. ఇంకా బట్టలు అయితే ఉతికేసుకొని ఆరబెట్టుకుంటాను. దాని తర్వాత ఇప్పుడైతే గిన్నెలు దోముతున్నాను. ఉతకాలనిపిస్తే ఉతుకుతాను. లేకపోతే రేపటికి వాయిదా పడిపోద్ది బట్టలు ఉతకడం వరకు అయితే. ఎందుకో బట్టలు ఉతకాలి అని అనిపిస్తే చాలు బద్ధకం విపరీతంగా వచ్చేస్తుంది. ఆ ఒక్క పని దగ్గర మాత్రం నేను ఎక్కువగా బద్ధకిస్తానండి. మిగతా పనులన్నీ కూడా కష్టమో నష్టమో ఎలానో ఒకలా చేసేస్తాను. కానీ బట్టలు ఉతకడం దగ్గర మాత్రం కొద్దిగా ఎక్కువగానే బద్ధకం అనిపిస్తుంది. మ్యాక్సిమం రేపు చేసుకోవచ్చులే అనేసి అయితే వాయిదా వేసేస్తూ ఉంటాను. కొంతమంది అయితే కామెంట్లో అక్క వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చు కదా అక్క, ఎప్పుడు ఏడు చేతితో బట్టలు ఉతుకుతావు అనేసి కామెంట్ చేస్తున్నారు. కొనుక్కుంటామండి, దానికి కూడా టైం రావాలి కదా. ఇల్లే సరిగ్గా లేదు, వాషింగ్ మిషన్ కొనుక్కొని ఎక్కడ పెట్టుకోవాలి. ఇల్లు నీట్గా కట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు కూడా నేను కొనేసుకుంటాను. కానీ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం కానీ పైనుండి ఆర్డర్లు అదే ప్రభుత్వానికి అయితే మేము అప్లై చేసుకున్నాము ఇల్లు కోసము. అది వస్తే ఖచ్చితంగా కట్టేసుకుంటాము. దానికోసమే వెయిటింగు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను కష్టపడిన కష్టానికి కొద్దిగా ఫలితం వస్తుంది. ఇంక అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.